మ్యాచ్‌కి ముందు ఎన్ని బిల్డప్‌లు దొబ్బాంరా! ఇప్పుడు ఈడొస్తే మరి నాకు ఆట ఆడుకుంటాడుగా. హాయ్ రా మామ! హాయ్ రా! కంగ్రాచ్యులేషన్స్ మామ! నాకు కొంచెం పనుంది మామ నేను ఇప్పుడే వస్తా. మామ ఆగరా! ఎక్కడికెళ్తావులే గానీ మ్యాచ్‌కి ముందేమో అన్నావు. మా బస్సు ఉప్పులొత్తే మా వాళ్ళు ఉచ్చబోసుకుంటారా? ఎవరికి పంపించారో చూసావుగా. ఆ! అందుకేరా చెప్పేది ఉచ్చాపుకోవాలని. టాస్ గెలిస్తే బ్యాటింగో, బౌలింగో ఏమి ఎంచుకోలేని పొజిషన్‌లో ఉంటారా? అందుకనే కదా పంత్ డైరెక్ట్‌గా కాన్ఫిడెంట్‌గా చెప్పేసినా మేము ఫీల్డింగ్ తీసుకుంటాను. వాళ్ళని ఎంతైనా కొట్టుకోమనండి. మేము ఎంతైనా సరే వాళ్ళని బీట్ చేయటానికి రెడీగా ఉన్నామని చెప్పాడు. అలా అని సరే చెప్పేసి మీకు ఛాన్స్ ఇస్తే ఫస్ట్ బ్యాటింగ్ మాదే 300 టార్గెట్ ఇస్తాం అనుకున్నారా? కనీసం 200 కొట్టడానికి దిక్కు లేదు మీకు. మళ్ళీ 300 టార్గెట్ అంట. ఒక్క విషయం నిజం చెప్పరా? అభిషేక్ ఔట్ అయినెంబటే భయపడ్డారు కదా! ఈశాన్ కిషన్ ఔట్ అవ్వంగాలోనే ఒక్కొక్కళ్ళ పొట్టలు వణికాయి అనుకుంటగా. కావ్య పాప ఫేస్ చూడాలిరా. మేమైతే ఫుల్ హ్యాపీ అనుకో. ఉప్పల్లో చుక్కలు కనపడతాయి అన్నారు కదా! మరి కనపడ్డాయా? పోరని కొట్టిన కొట్టుడికి చుక్కలేంది ఇంకా చాలా కనపడే ఉంటాయి. ఆ కమెంట్స్‌ని చూస్తేనే అర్థమైందిరా. ఆడేంద్ర బాబు బాల్స్‌ని అట్ట ఇసిరి దింగుతున్నాడు. గుర్తుంచుకో మళ్ళీ మాతో ఆడాలంటే కమిన్స్ గాడు వట్టలు వణికేలా చేశామని. సరేరా ఏదో కాన్ఫిడెన్స్‌లో అన్నాం లేరా పోనీ వదిలేసేయి. ఏదిరా కాన్ఫిడెన్స్ దాన్ని బలుపు అంటారురా. ఏమనంటే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చారుగా 300 కొడతామంటారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది తెలుసా? బాపట్ల గడియార స్తంభం గువ్వలోకి వచ్చి బాదం పాలు ఇప్పించినంత హ్యాపీగా ఉందిరా. ఆ కమిషన్ వెళ్ళి కావ్య పాపను ఓదార్చమని పో. ఉంటా.